పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినిమా యాక్టర్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయలతో 2 పూచీకత్తులతో ఈ బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే ఇంకో షరతు ఏంటంటే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పోలీసుల ఎదుట హాజరు కావాలి. అలాగే వాళ్ళ విచారణకి సహకరించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా పాయింట్ ఏంటంటే సాక్షులను ప్రభావితం చేయొద్దు. బెయిల్ పైన ఉన్నప్పుడు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. షూటింగ్స్ వేరే రాష్ట్రాలలో ఒకవేళ బయట దేశాలలో షూటింగ్స్ ఉన్నా కూడా కోర్టు అనుమతి తీసుకొనే వెళ్ళాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంధ్యా థియేటర్ యజమానులు వాళ్ళు ఇప్పటికీ ఇంకా రిమాండ్లోనే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. పెద్దరామరెడ్డి, చిన్నరామరెడ్డి వాళ్ళ బెయిల్ పిటిషన్ పైన కోర్టు అయితే తీర్పుని రిజర్వ్ లో పెట్టింది, నాంపల్లి కోర్టు. మరి చూద్దాం వాళ్ళకెప్పుడు బెయిల్ వస్తుంది, రెగ్యులర్ బెయిల్. అంటే పెద్దరామరెడ్డి అలాగే చిన్నరామరెడ్డి వాళ్ళిద్దరూ A1 A2గా ఉన్నారు సంధ్యా థియేటర్ యజమానులు. ఇంకా వాళ్ళకైతే బెయిల్ లభించలేదు. ఇదే కేసులో బౌన్సర్లకి హెడ్ అయిన యాంటోనీ కూడా అరెస్ట్ అయ్యాడు. అతను కూడా రిమాండ్ లోనే ఉన్నాడు ప్రస్తుతానికైతే. A11గా ఉన్న అల్లు అర్జున్ కి అయితే రెగ్యులర్ బెయిల్, షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరైంది. ఈ తీర్పు పైన అటు సినిమా ప్రేక్షకులు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు, అలాగే రాజకీయ పరంగా ఎవరైతే అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడారో ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీంట్లో అల్లు అర్జున్ ప్రమేయం లేదు, అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగింది ఆ ఘటన, కానీ కావాలని అల్లు అర్జున్ చేయలేదని ఇటు వీరందరూ చెప్పినప్పటికీ మరోవైపు పోలీసులు ఆమె చనిపోయాక కూడా అల్లు అర్జున్ వెళ్తున్నప్పుడు చెయ్యి ఊపారు మళ్ళీ బయటకు వచ్చి అని వాళ్ళు చెప్పడం. ఇలా ముఖ్యంగా నిన్న వాదనలు ఏం జరిగాయంటే కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్లు అసలు ఏవి వర్తించవు ఈ కేసుకి. ఆయన A11లో ఉన్నాడు, A11గా ఉన్నాడు ఈ కేసులో, కాబట్టి ఆ కేసులు వర్తించవు, ఎక్కువ బలం లేదు వాటిలలో ఈయనకు సంబంధించినంత వరకు. అలాగే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమని వాదించాడంటే ఈయన బయట బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, ఈయన కనుక బెయిల్ వస్తే బయట వెళ్ళి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అందులో నటుడు కాబట్టి ఈయనకు బెయిల్ ఇవ్వద్దని ఇటు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం, అటు అల్లు అర్జున్ తరఫున అల్లు అర్జున్ న్యాయవాది ప్రతివాదనలు తర్వాత విన్న నాంపల్లి కోర్టు అయితే సాయంత్రం రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పుడైతే అల్లు అర్జున్ హ్యాపీగా ఎప్పట్లాగానే షూటింగ్లకు వెళ్ళొచ్చు, ఎలాంటి అరెస్టు ఉండదు అల్లు అర్జున్కి. కాకపోతే ఏంటంటే జనవరి 10వ తారీఖే అల్లు అర్జున్కి ఏదైతే ఇచ్చారో 4 వారాల మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది అని తెలవడంతో ముందుగానే డిసెంబర్ 26వ తారీఖున ఈ విధంగా రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాదాపు 2 సార్లు వాయిదా పడింది ఈ తీర్పు, ఇప్పుడైతే వెలువడింది. సో ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పుష్ప 2 భారీ విజయం సాధించింది దేశం మొత్తంలో, కాబట్టి వారు అటు సినిమా విజయం సాధించింది, ఇటు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వచ్చింది, కాబట్టి ఇక ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.